హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 96. కౌశల్కి అప్పటిదాకా మసాజ్ చేస్తున్న అమ్మాయిని గిరీష్, ఏయ్ బయటికి పో అని ఆమెని పంపేసి, వాడికి ఏం పని అప్పచెప్పవాళ్ళుడు అని డౌట్గా అడిగాడు గిరీష్. ఏదో చెప్పాలే మామ అని కౌశల్ అంటుంటే, నాకు కూడా చెప్పకూడదా అన్నాడు నొసలు ముడివేసి గిరీష్. చెప్పకూడదని కాదు మామ, నేను అనుకున్నది జరిగాక ఆ వాసు వస్తే నీకు చెప్పి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆ వాసుని పావుగా ఉపయోగించి శివానీని ట్రాప్ చేయాలని ప్లాన్ చేశానని చెప్పాడు కౌశల్. నువ్వు వరి అవ్వగలడు, ఆ వాసు ఎక్కడున్నాడు ఏమయ్యాడని మన వాళ్ళని పంపి కనుక్కోమని చెప్తాలే అన్నట్టు మీ డాడీ ఊర్లోకి వచ్చాడని చెప్పాడు గిరీశం. ఆ మాట వినగానే కౌశల్ ఫస్ట్ ఆనందంగా, వాట్, నిజమా మామ అంటూ వెంటనే తన ఫీలింగ్ కంట్రోల్ చేసుకుని నార్మల్గా టోన్తో, డాడీకి నువ్వంటే ఇష్టం లేదుగా మామ, మరి నేను నీ దగ్గర ఉన్నానని తెలిస్తే నిన్ను కోప్పడతాడు కదా అని డల్గా అడిగాడు కౌశల్. మీ నాన్నకి నా మీద కోపం కొత్త కాదులే అల్లుడు. ఇప్పుడు నీకు మీ డాడీని చూడాలని ఉంటే చెప్పు, బావని ఇక్కడికే పిలిపిస్తాను అని నవ్వుతూ అన్నాడు గిరీశం. నీకు అభ్యంతరం లేదంటేనే డాడీని పిలువు మావయ్య, పాపం ఆయనకి నేనుగా ఇంకెవరున్నారు, నా కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు అన్నాడు కౌశల్. ఓకే అంటూ గిరీశం ఎవరికో ఫోన్ చేశాడు. అక్కడ రుద్ర రూమ్లోకి రాగానే శివాని కోపంగా అతన్ని పట్టించుకోకుండా బెడ్ ఎక్కింది. ఏంటే తినగానే పడకేశావని అడుగుతూ తన షర్ట్ తీసి పక్కన పడేసి శివాని పక్కన కూర్చున్నాడు రుద్ర. సైలెంట్గా ఉన్న శివానీని తన వైపు లాక్కున్న రుద్ర, చిన్నపిల్లలాగా ఈ అలకలేంటి అన్నాడు. నువ్వు నిమిషానికో రకంగా మారినట్టు నేను మారలేను కదా, నాకు ఇదే వచ్చు అంది కచ్చగా శివాని. రుద్ర చిన్నగా నవ్వి, ఓహో ఇదంతా నేను ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు కోప్పడ్డానడా అంటూ తన పక్కన పడుకుని ఆమెను హత్తుకుంటూ, నువ్వేదో ఒకటి అడుగుతూ విసిగించావు, నాకు ఆ టైంలో కోపం ఎక్కువగా ఉంది. ఆ కోపం ఎక్కడ నీ మీద చూపిస్తానో నన్ను అలా నేను కసిరి సైలెంట్గా ఉంచాను, అంతేకాని నీ మీద నాకే కోపం లేదే అంటూ భార్యని బుజ్జగించే ప్రయత్నం చేశాడు రుద్ర. అసలు దేనికి నీకు అంత కోపం వచ్చింది? అప్పటిదాకా రూమ్లో నాతో బాగా ఉన్నవాడివి సడన్గా అపరిచితుల్లా మారిపోయావు తెలుసా? అసలు ఏం జరిగింది రుద్ర? ఆ టైంలో ఫోన్ చేసింది ఎవరు? ఆ తర్వాత నువ్వు అలా వియర్డ్గా బిహేవ్ చేశావు, నాతో చెప్పకూడదా అని అలకగా అడిగింది శివాని. అంత పెద్ద విషయం కాదులేవే, అనవసరమైన వాటిని ఆలోచిస్తూ నీ మూడ్ పాడు చేసుకోకు, ఇక ఆ టాపిక్ వదిలేసి వేరే ఏదైనా చెప్పు అని రుద్ర అనగానే శివాని మూతి 30 వంకర్లు తిప్పి, నేనేమీ చెప్పను పో, నువ్వు నాకేమీ చెప్పనప్పుడు నీతో నాకు మాటలేంటి, నువ్వు నీ సీక్రెట్లతోనే కాపురం కూడా చేసుకో, నా దగ్గరకు రావద్దంటూ రుద్ర చేతిని తన మీద నుండి తోసేయడానికి చూసింది శివాని. ఏ చెప్తే అర్థం చేసుకోకుండా చిన్నపిల్ల చేష్టలు చేయకు అంటూ కసిరి, చెప్పే విషయం అయితే చెప్తాను కదా అని కాస్త విసుగ్గా అన్నాడు రుద్ర. అదిగో నువ్వు నన్ను ఈ మధ్య అలాగే విసుక్కుంటున్నావంటూ ముక్కు చీదింది శివాని. ఆమె వేషాలకి రుద్ర నిట్టూర్చి, అది కాదే బంగారం అంటూ శివాని బుగ్గల మీద పెదాలద్దుతూ, నువ్వు అనవసరమైన విషయాల కోసం ఆలోచించడం నాకు ఇష్టం లేదు, అందుకే నీకు ఆ విషయం చెప్పడం లేదు. నువ్వు మన బన్నీని, నన్ను మన ఇంట్లో వాళ్ళని చక్కగా చూసుకో చాలు. ప్రతిరోజు నా డేని నీ అందమైన చిరునవ్వుతో మొదలై మన ఏకాంతంలో నువ్వు ఇచ్చే సుఖంతో మన డే ఎండ్ అవ్వాలి, ఇదే నా డ్రీమ్. ఇప్పుడు నేను వేరే విషయాలను నీతో చెప్తే నువ్వు అన్నింటినీ ఆలోచిస్తూ ప్రశాంతంగా ఉంటావా? లేదు కదా, అందుకే బయట విషయాల్ని నేను హ్యాండిల్ చేస్తాను, నువ్వు నన్ను నీ హోల్డ్లో పెట్టుకో బేబీ అంటూ ఆమెని తన విగ్గి కౌగిల్లో బంధించాడు రుద్ర. రుద్ర మాటలు వింటూ, అంతేనా, లేకపోతే వేరే రీజన్ ఏదైనా ఉందా అని డౌట్గా చూస్తున్న శివానీని చిరుకోపంగా చూసి తన చెవిని చిన్నగా కొరికి, ఒసే నీ కిన్నను మనలేంటే రాక్షసి, నేను చెప్పేదంతా నిజం, కావాలంటే నా స్టైల్లో నీకు ప్రామిస్ చేస్తాను అని కొంటెగా అన్నాడు రుద్ర. బాబు నీ స్టైల్ అంటే నా పెదవులు బలి చేయడమే కదా, వద్దులే, నీ మాటల మీద నాకు నమ్మకం ఉంది అంటూ అతని చుట్టూ చేయి వేసి, మరింకొకటి అడగాలి, ఇది చెప్పకపోతే ఊరుకోనని ముద్దుగా బెదిరించింది శివాని. ఆమె ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ శివాని మెడ మీద ముద్దులు పెడుతూ, ఏంటో అడుగు బేబీ అన్నాడు రుద్ర. అతని పనులకు శివాని మెల్ట్ అవుతూనే, నువ్విలా చేస్తే నేనెలా అడగను రుద్ర అంటూ గారాలు పోయింది శివాని. నోటితో చెప్పవే అంటూ అక్కడే చిన్నగా కొరికాడు రుద్ర.
అంటూ శివాని రుద్రని దూరం తోస్తూ కాసేపాగు అంటూ అతన్ని ఆపి, మరేమో మన అవుట్ హౌస్కి అంతమంది సెక్యూరిటీని పెట్టావెందుకు అని అడిగింది శివాని. రుద్ర నవ్వుతూ, ఓ అదా, నైట్ ఓ దొంగ మన కాంపౌండ్లోకి వచ్చాడే, వాడిని పట్టుకుని అక్కడ పెట్టమని చెప్పానంతే అన్నాడు రుద్ర. శివాని ఆశ్చర్యపోతూ, నిజమా? వాడికి తెలివి బుర్ర రెండూ లేవనుకుంటాను. ఇక్కడ సింహం ఉందని తెలియక లోపలికొచ్చి ఇరుక్కుపోయాడు వెధవ. వాడిని పోలీసులకు అప్పగించకుండా ఇక్కడ పెట్టడం దేనికి రుద్ర అంది శివాని. నా ప్రాణానికి దీనికి అప్పుడప్పుడు బుర్ర పలే పనిచేస్తుంది అని రుద్ర మనసులో తిట్టుకుంటూ, వాడు కేవలం దొంగతనానికే వచ్చాడా, లేదంటే వేరే ఇంకేదైనా చేయడానికి వచ్చాడా అని డౌట్ వచ్చి మన వాళ్ళని వాడితో చెప్పించడానికి అక్కడ పెట్టాను. ఇక నీ నోటికి నీ బుర్రకి రెస్ట్ ఇచ్చి కాసేపు పడుకో అమ్మా అని వెటకారంగా అన్నాడు రుద్ర. నిజంగా అంతేనా అని రుద్ర వైపు డౌట్గా చూస్తుండగా, రుద్ర మనసులో దీన్ని ఇలా వదిలితే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుందనుకుంటూ శివానీని దగ్గరికి లాక్కుని ఒక్కసారిగా ఆమె పెదాలను అందుకున్నాడు రుద్ర. సడన్గా రుద్ర చేసిన పనికి శివాని బిత్తర చూపులతో రుద్ర కౌగిలిలో చేరి అతని కింద నలుగుతూ తన పెదాలతో అతను ఆడే సయ్యాటలో బందీ అయిపోయి కాసేపటికి తనను వదలమని శివానీని గింజుకుంటుంటే రుద్ర ఆమె నడుం మీద చెయ్యేసి చిన్నగా ప్రెస్ చేయగానే ఆమె పరవశంగా కళ్ళు మూసేసి అతని మెడ చుట్టూ చేతులతో చుట్టేసింది శివాని. రుద్ర ఆమె పెదాలలో మకరందాన్ని గండు తుమ్మెదలా జుర్రుకుంటూ 10 నిమిషాల్లో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి వదిలాడు. అప్పటిదాకా ఊపిరందక తకలాబికలమైన శివాని గట్టిగా ఊపిరి పీలుస్తూ రుద్రని చిరుకోపంగా చూస్తూ, ముద్దుతో చంపేస్తావా అని ఆయాసపడుతూ అడిగింది ఆమె. చంపడం కాదే, నా ప్రేమలో ముంచేస్తున్నా అంటూ శివానీని హత్తుకుని కాసేపు నిద్రపో అంటూ ఆమె వెన్ను మీద చిన్నగా తడుతూ ఉంటే రుద్ర కౌగిల్లో హాయిగా పడుకుని వెంటనే నిద్రలోకి జారుకుంది శివాని. ఆమె నిద్రపోయాక శివానీని వదిలి దిండు మీదకి సరిగ్గా పడుకోబెట్టి లేచి అవుట్ హౌస్కి వెళ్ళాడు రుద్ర. స్నేహని చూస్తూ వర్క్ చేయకుండా సైట్ కొడుతున్న ప్రదీప్ని కోపంగా చూసింది స్నేహ. ఏంటి నువ్వు చేస్తున్న పని అంటూ వర్క్ చేస్తూనే అడిగింది స్నేహ. ఏం చేస్తున్నా అంటూ ప్రదీప్ అల్లరిగా నవ్వుతుంటే, అన్నయ్య కూడా లేని ఈ టైంలో నువ్వు వర్క్ మాని నా ఎదురుగా ఖాళీగా కూర్చున్నదే కాక నన్ను కూడా నీ చూపులతో డిస్టర్బ్ చేస్తున్నావు అని చిరుకోపంగా అంది స్నేహ. ప్రదీప్ కొంటెగా నవ్వుతూ, నువ్వు నిజంగా డిస్టర్బ్ అయ్యావా అన్నాడు. స్నేహ అవును అనబోయి అతని ఇంటెన్షన్ అర్థమై తడబడుతూ, నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంది. మరేంటో అని వెటకారంగా అంటున్న ప్రదీప్ని గుర్రుగా చూస్తూ, నువ్వు అలా దొంగలా చూస్తుంటే నాకు నచ్చడం లేదు, నువ్వు వర్క్ చేసుకోవచ్చు కదా అంది స్నేహ. ఏయ్, నా చూపులు దొంగ చూపులా అంటూ చిరుకోపంగా అడిగాడు ప్రదీప్. స్నేహ నవ్వుతూ, అవును, మామూలు దొంగ చూపులు కాదు, దొంగ కూలు పట్టేవాడిలా చూపులు అని అల్లరిగా అనగానే, అమ్మని ఎంత మాట అన్నావే, చెప్తా ఆగు అంటూ ప్రదీప్ తన సీట్లో నుండి లేచి స్నేహ దగ్గరకు రాబోతుండగా అతనికి దొరకకుండా తన సీట్లో నుండి లేచి నవ్వుతూ వెనక్కి వెళ్ళి నిలబడింది ఆమె. అక్కడ ఉంటే నేను అందుకోలేనా అంటూ ప్రదీప్ ముందుకొస్తుంటే, సారీ ఏదో తమాషా కన్నాను వదిలేవా అంటూ అతనికి అందకుండా పరుగులు పెట్టింది స్నేహ. ఆహా, అనివన్నీ అనేశాక ఇప్పుడు తమాషాకని కవర్ చేస్తే వదిలేస్తానా అంటూ ప్రదీప్ కూడా తన వెనక పడుతూ రూమ్ అంతా చిందరవందరు చేశారు ఇద్దరు. వాళ్ళున్న క్యాబిన్ కార్నర్లో ఉండి ఎదురు బిల్డింగ్ నుండి చూస్తే క్లియర్గా కనపడేలా ఉంటుంది. ఆ రూమ్ వాల్స్ గ్లాస్తో ఉండడంతో స్నేహ క్యాబిన్ ఆ బిల్డింగ్లో మీద చూసే వాళ్ళకి బాగా కనపడుతుంది. రుద్ర ఆఫీస్ సరౌండింగ్స్లోకి తాను వెళితే అక్కడ సెక్యూరిటీ కనిపెట్టి రుద్రకి చెప్తానని ఆలోచించిన విషయాలు తెలివిగా ఆ బిల్డింగ్ ఎదురు బిల్డింగ్ మీద ఉన్న పెంట్ హౌస్ని రెంట్కి తీసుకున్నాడు. విశాల్ ఆ పెంట్ హౌస్లో నిలబడి స్నేహ క్యాబిన్లోకి టెలిస్కోప్ సెట్ చేసుకుని చూస్తుండగా ప్రదీప్ స్నేహల నవ్వులని వాళ్ళ బాండింగ్ని చూస్తూ కోపంతో రగిలిపోయాడు. అది చాలదన్నట్టు ప్రదీప్ స్నేహని చిక్కించుకుని ఆమెని కౌగిలించుకోవడమే కాక స్నేహని ప్రేమగా చూస్తూ తన పెదాలను అందుకుని ముద్దు పెట్టాడు ప్రదీప్. అది చూస్తున్న విశాల్ కంట్లో బ్లడ్ వస్తున్న ఫీలింగ్ కలిగింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు ప్రదీప్ పెడుతున్న ముద్దుకి స్నేహ ఎదురు చెప్పకపోగా అతని మెడ మీద చెయ్యేసి అతనికి అనుకూలంగా మారి ఆ ముద్దులో జత కలిపింది. అది చూస్తున్న విశాల్ కోపంతో స్నేహ అంటూ గట్టిగా అరిచి, నిన్ను వదల్నే, నేను పక్కనే ఉంటే కనీసం నీ చేతిని తాకినా దూరం పోయి ఇబ్బందిగా ఫీల్ అయిన నువ్వు
వాడితో లిప్ కిస్ వరకు వెళ్ళావా? దీనికి నువ్వు వాడు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అని కసిగా రగిలిపోతూ చేతిలోని ఫోన్ నేలకేసి కొట్టి అక్కడున్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా విసిరేసిన విశాల్ తన కోపం ఎంతకీ తగ్గకపోవడంతో ఎదురుగా ఉన్న గోడలకు పంచులిస్తూ తన చేతులని పగులు కొట్టుకుని గాయాలు పాలు చేసుకున్నాడు. విశాల్ విషయంలో తన పిన్ని బాబాయ్ని ఓదారుస్తున్న కళ్యాణ్కి వాళ్ళ అమ్మ దగ్గర నుండి ఫోన్ రావడంతో వాళ్లకు మళ్ళీ వస్తానని చెప్పి తన కారులో బయలుదేరాడతను. గుడిలో కూర్చున్న భవానీ సురేఖలకి ఇందాక ప్రసాదమిచ్చిన ఆవిడ మెట్లు దిగుతూ ఉండగా చూసిన సురేఖకు ఆమె నడకలో తేడాగా కనపడింది. కాస్త దూరం నడిచిన ఆవిడ తూలి కిందకి పడబోతావు ఉండగానే సురేఖ లేచి టక్కున ఆవిడ పడకుండా పట్టుకుంది. తన పక్కనే ఉన్న భవానీ కూడా సురేఖ చేతిలోని పూజ బుట్ట తీసుకుని జాగ్రత్త, అక్కడి నీట పట్టును కూర్చోబెట్టు సురేఖ అంటూ గబగబా తన కార్ దగ్గరకు వెళ్ళి వాటర్ తీసుకొచ్చింది ఆవిడ. సురేఖ ఒడిలో ఆవిడ తలని ఉంచుకుని ఆంటీ ఆంటీ అంటూ చిన్నగా ఆమె చెంప మీద తడుతుంటే ఆవిడ లేవకపోవడంతో భవానీ తెచ్చిన వాటర్తో ఆమె మొహం మీద చిలకరించింది సురేఖ. ఆవిడ కష్టంగా కళ్ళు తెరవడంతో కాస్త ఆవిడ తలని పైకెత్తి పట్టి వాటర్ కాస్త తాగించింది సురేఖ. నిదానంగా లేచి కూర్చున్న ఆవిడ్ని ఏమైందండి అలా పడిపోయారు అందావిడ పక్కన కూర్చున్న భవానీ. ఆవిడ నవ్వి ఏం కాలేదండి, ఈరోజు ఉపవాసం ఉన్నాను, ఎండలో కాసేపు అందరికీ ప్రసాదాలు పెంచేసరికి బీపీ డౌన్ అయినట్టుంది అనగానే ఇందాక ఆవిడ పంచిన ప్రసాదం ఉండడంతో సురేఖ ఆవిడ నోటి దగ్గర పెట్టి ఇది తినండి ఆంటీ, నీరసం తగ్గి నార్మల్ అవుతారంది సురేఖ. ఆవిడ నవ్వి సురేఖ పెట్టిన ప్రసాదం తిని భవానీ వైపు చూసి సాక్షాత్తు అన్నపూర్ణ మీ కోడలండి అందామే. భవానీ నవ్వి ఆ మంచితనం ఎన్నేళ్ళు చూడని గుడ్డిదాన్ని నేను అనుకుని నవ్వి ఊరుకుంది భవానీ. పదండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాము, ఒక్కరే ఇలా ఎలా వెళ్ళగలరు అని కన్సర్న్గా అంది సురేఖ. పర్వాలేదమ్మా, మా అబ్బాయి వస్తాడు, అప్పటిదాకా కాసేపు నా దగ్గరుంటావా అని అడిగింది ఆవిడ. ఆమెకి సురేఖని చూస్తుంటే ఎందుకో చాలా నచ్చింది. మనసులో ఆమెని తన కోడల్ని చేసుకునే అదృష్టం లేదని బాధగా ఉన్నా కనీసం తనతో సన్నిహితంగా ఉండాలనే ఆశ కలిగింది. ఎందుకంటే ఈ ఏజ్లో మీకు ఇలా ఉపవాసాలు అనింది సురేఖ. ఏం చేయనమ్మా, నా కొడుకు ఎంత చెప్పినా ఎన్ని సంబంధాలు తెచ్చినా ఏదో ఒక వంక పెడుతూ పెళ్లి చేసుకోవడం లేదు. వాడి వయసున్న వాళ్ళకి పెళ్ళై 2 పిల్లల్ని వేసుకుని స్కూళ్ళకి తీసుకుపోతుంటే నా బాధ ఎవరికి చెప్పుకోను. అందుకే నా మొన్న దేవుడి ముందు పరచడానికి ఇలా ఏదో తాపత్రయం అంది దిగులుగా ఆవిడ. బాధపడకండి ఆంటీ, మీ కోరిక ఆ దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని ఓదార్పుగా చెప్పింది సురేఖ. ఆవిడ సంతోషపడుతూ నీ నోటి వాక్కు ఫలించని అదే జరిగితే అంతకంటే కావాల్సిందేముంది తల్లి అంది ఎమోషనల్ అవుతూ. ఈలోగా అమ్మ అన్న పిలుపుకి ఆవిడ నవ్వుతూ అదిగో నా కొడుకొచ్చాడు అంటూ పైకి లేచి సరిగ్గా కూర్చున్న ఆవిడ దగ్గరకు ఆత్రంగా వచ్చినతను నీకెన్నిసార్లు చెప్పానమ్మా, ఇలా మొక్కులు పూజలు అంటూ ఒంటరిగా రావద్దని, నా మాట అసలు వినవా అంటూ కోప్పడుతూ దగ్గరకొచ్చిన కళ్యాణ్ని ఆశ్చర్యంగా చూసింది సురేఖ. అతని చుట్టూ ఎవరున్నారో కూడా పట్టించుకోలేదు. తన తల్లికి ఏమైందో అనే కంగారులో ఆమెను చూస్తూ వచ్చాడు. తన కోసం తన పెళ్లి కోసం ఆవిడ ఎంతగా తాపత్రయపడుతుందో తెలిసినా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి తనది. మనసులో నిలుపుకున్న ఆమె తనకు దక్కదు. అలా అని పేరెంట్స్ చూపించే అమ్మాయి తన మనసుకు నచ్చడం లేదు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని మరొకరిని కష్టపెట్టడం తనకిష్టం లేకే ఇన్నాళ్ళొచ్చినా తన పేరులోని కళ్యాణం తన లైఫ్లో లేకుండానే బ్రతికేశాడు కళ్యాణ్. కొడుకు ఆరాటం టెన్షన్ చూసి నాకేం కాలేదు నాన్న అంటూ సురేఖ వాళ్ళని చూసి వీడే మా అబ్బాయి కళ్యాణ్ అంటూ పరిచయం చేస్తుంటే అప్పుడు చూశాడు కళ్యాణ్ తన తల్లి పక్కనున్న సురేఖని భవానీని. కళ్యాణ్ ఆశ్చర్యంగా హాయ్ సురేఖ, మీరిక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మా, తను నాకు తెలుసు అని నవ్వుతూ చెప్పాడు అతను. భవానీ ఎవరతను అన్నట్టు సురేఖ వైపు చూడగా ఆమె డౌట్ అర్థమైన సురేఖ మొన్న స్నేహ కోసం సంబంధం వచ్చింది కదా అత్తయ్య, ఆ అబ్బాయికి నా కజిన్ బ్రదర్, మా అమ్మ వాళ్ళ వీధిలోనే ఉండేవారు, నాకు కాలేజీలో సీనియర్ కూడా అంటూ కళ్యాణ్ గురించి అత్తగారికి చెప్పింది సురేఖ. ఏంటి నిజమా, నువ్వు మా వీధిలో ఉండేదనువా అంటూ కళ్యాణ్ తల్లి సువర్ణ ఆశ్చర్యంగా అడుగుతుంటే కళ్యాణ్ నవ్వుతూ అవునమ్మా, తను మన వీధిలో ఉండే చంద్రశేఖర్ అంకుల్ వాళ్ళ అమ్మాయి రేఖ అని గుర్తు చేశాడతను. ఓహో అవునా అంటూ ఆవిడ కూడా అప్పుడు సురేఖ ఎవరో గుర్తుపడుతూ కాసేపు వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగి తెలుసుకున్న తర్వాత రేఖ నువ్వైనా మా వాడికి చెప్పమ్మా
ఆ పెళ్ళేదో తొందరగా చేసుకుని నా నెత్తిన పాలు పోయమని అంటూ ఆవిడ రిక్వెస్ట్ చేసింది సువర్ణ సురేఖని. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.